కేజీఎఫ్, సలార్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈ నెల చివర్లో మొదలు కానుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అసలే ప్రశాంత్ నీల్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాడు. దీంతో అనుకున్న సమయానికి ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు వరకు చిత్రీకరణ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నాడట. ఆగస్టులోగా షూట్ పూర్తయితే ఆ తర్వాత 4 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఫైనల్గా 2026 సంక్రాంతికి ఎన్టీఆర్ నీల్ మాస్ తాండవానికి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం గ్యారంటీ అని అంటున్నారు. ఇప్పటికే లొకేషన్స్ రెక్కీ కూడా పూర్తయ్యాయట. నటీనటుల ఎంపిక కూడా వేగవంతమైనట్లుగా సమాచారం. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లుగా టాక్ ఉండగా, కీలక పాత్రల కోసం మలయాళం నుంచి బీజు బినన్, టోవినీ థామస్ ను తీసుకున్నట్లుగా సమాచారం. అన్నట్టు ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. మరి ఎన్టీఆర్ నీల్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.